మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజని, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే ఏసీబీ కేసు నేపథ్యంలో రజని తనపై రాజకీయ కక్ష సాధింపు జరుగుతోందంటూ ఆరోపించారు. అంతేకాదు తనపై కేసుల విషయంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల హస్తం ఉందని కూడా తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలపై లావు శ్రీకృష్ణదేవరాయలు స్పందిస్తూ తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని, అవన్నీ వాస్తవాలను దాచిపెట్టేందుకే చేసిన ప్రయత్నమంటూ పేర్కొన్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ విడుదల రజని తనపై తప్పుడు ఆరోపణలు చేసి అసలు విషయాన్ని దారి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆమె వెనుక ఎవరో ఉండి ఈ మాటలు చెప్పిస్తున్నారని, ఇది పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రేరేపితమైందని కూడా అన్నారు. విద్యా సంస్థల కోసం తాము ఎక్కడా ప్రభుత్వ భూములను పొందలేదని స్పష్టం చేశారు. ఏసీబీ విచారణలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి తప్పించుకోవడానికి రజని తనపై ఆరోపణలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. లావు శ్రీకృష్ణదేవరాయలు తమ మధ్య గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ప్రస్తావిస్తూ విడుదల రజనీకే కొన్ని వివాదాల్లో భాగస్వామ్యం ఉందని తెలిపారు. ఆమె స్టోన్ క్రషర్ కంపెనీ యాజమాన్యంపై పోలీసులకు, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో పోలీసులు స్పందించలేదని, అందుకే ఆమె మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డిని సంప్రదించిందని కూడా వివరించారు. ఓ మీడియా ప్రతినిధిని తీసుకుని ఆమె బాలినేని వద్దకు వెళ్లి విజిలెన్స్ దాడులు చేయించారని కూడా పేర్కొన్నారు. ఇక తన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని రజని ఆరోపణలు చేయడం సరికాదంటూ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించిందే లేదని, కానీ తనపై వచ్చిన ఆరోపణలకు సరైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. మీరు మొదలుపెట్టారు, దీన్ని నేను కొనసాగిస్తా అంటూ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు తనపై చేసిన ఆరోపణలు సహనంగా తీసుకున్నాన్ని, ఇకపై అన్ని అవకాశాలు ఉపయోగించి తగిన జవాబిస్తానంటూ కూడా తేల్చేశారు. ఈ వివాదం ఎంత దూరం వెళ్లనుందో చెప్పడం కష్టం, కానీ రాజకీయంగా ఇది మరింత ముదురుతుందని మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. లావు శ్రీకృష్ణదేవరాయలు హెచ్చరికలు చేయడం, రజని ఆరోపణలు చేయడం, ఇవి ఇద్దరి మధ్య ఘర్షణ మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.